కాపీ పేస్ట్ కంటెంట్ కనుక మనం వేసినట్టయితే చాలా రోజులు అంటే ఎక్కువ రోజులు మనీ మాత్రం అర్న్ చేయలేం. దాంతోనే చాలా లిమిటెడ్ టైం వరకే చేయొచ్చు. సో ఒరిజినల్ కంటెంట్ మీద వెళ్తే కనుక కొంచెం ఎక్కువ రోజులు మనం సర్వైవ్ కావచ్చు ఫేస్బుక్ పైన. ఈ మధ్య చాలా కాపీ పేస్ట్ ఛానల్స్ అన్నది డిమానిటైజ్ అయిపోయాయి. చాలా అంటే చాలా, నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేను మీకు చెప్పలేను, బట్ అంతమందిది ఛానల్ డిమానిటైజ్ అయిపోయింది బికాస్ ఆఫ్ కాపీ పేస్ట్ కంటెంట్ కోసమే. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్. అది ఏదో ఒక రోజు కాపీ పేస్ట్ అని తెలుస్తుంది. మనం ఏదైతే ఫోటో, ఇప్పుడు సెలబ్రిటీస్దే ఉందనుకోండి, మనం ఏదైతే ఫోటో వేస్తామో అది వేరే వాళ్ళు కూడా వేసి ఉంటారు కదా, సో అది అక్కడ అన్ఒరిజినల్ కంటెంట్గా డిటెక్ట్ అయిపోతుంది. సో ఫేస్బుక్కి తెలిసిపోతే అది మెషిన్. ఫేస్బుక్ అన్నది మెటా పైన వర్క్ చేస్తుందంటే అది ఒక మషీన్ అనమాట. మనం అది కాపీ పేస్ట్ అని తెలిసిపోతుంది, అది అన్ఒరిజినల్ కంటెంట్ అని తెలిసిపోతే ఫేస్బుక్ మనకి మానిటైజేషన్ ఇంపాక్ట్ ప్రాబ్లం వచ్చేస్తుంది, మన మనీ ఎర్న్ చేసుకోనియకుండా చేసేస్తుంది. సో అదే మీరు ఒరిజినల్ కంటెంట్ కనుక వేసినట్టయితే మీరు ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. అంటే మనం ఎర్న్ చేసుకోవాలి, మన ఇంటెన్షన్ మనం వచ్చిందే ఫేస్బుక్ పైన ఎర్న్ చేయడానికి, రైట్? సో అదే అలా వేస్తే కనుక అన్ఒరిజినల్ కంటెంట్, సో వేస్ట్ ఒక 2 or 3 months వరకే మనం మనీ తీసుకోవచ్చు. దాని తర్వాత మనం మనీ ఎర్న్ చేయడానికి కుదరదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ ఆ పేజ్ని వదిలేస్తాం, మళ్ళీ ఇంకో పేజ్ని మళ్ళీ షురూ చేసి మళ్ళీ దాని 2 months దాన్ని బిల్డ్ చేయడానికే అవుతుంది. మళ్ళీ దానిపైన రీచ్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి కదా, ఒక 2 months అన్న రీచ్ రావడానికి టైం పడుతుంది. దాని తర్వాత మళ్ళీ మానిటైజ్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇదే ప్రాబ్లం చేస్తే మళ్ళీ డిమానిటైజ్ అయిపోతుంది. సో మనం యూజే లేదు దానిపైన. కాపీ పేస్ట్ కంటెంట్ పైన వర్క్ చేస్తే దెర్ ఇస్ నో యూజ్. అదే కష్టం ఒరిజినల్ దానిపైన పెట్టండి. ఒరిజినల్, నాకు ఇది కూడా అడిగారు, ఒరిజినల్ అంటే ఏంటి, ఎలాంటి కంటెంట్ పెట్టాలి అని చెప్పి. నేను నెక్స్ట్ వీడియోలో ఒరిజినల్ కంటెంట్ అంటే ఏంది నేను మీకు ఒక సిరీస్ లాగా అయితే తీసుకొస్తాను. మీరు అక్కడైతే చూడండి. నేను ఒరిజినల్ కంటెంట్ అంటే ఏంది, ఏం పెట్టాలి. ఇప్పుడు నార్మల్ అయితే, ఇప్పుడు నేనైతే కంటెంట్ క్రియేటర్ కాబట్టి ఇలా నేను ఫేస్ ముందుకు వచ్చి మాట్లాడదు. మీరు కూడా మీది ఏం మాట్లాడాలనుకుంటున్నారో మీరు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడండి. కెమెరా ముందుకు రండి. మీకు తెలిసిన విషయాలు ఏవైతే ఉంటాయో మీరు షేర్ చేసుకోండి. అంటే అలాగైనా చేయొచ్చు. లేకపోతే మీరు రియాక్షన్ వీడియోస్, ఒక వీడియో ఉంటుంది, దానికి మీరు రియాక్షన్ ఇవ్వాలి. సో అలా చేసుకోవచ్చు. మీ వాల్యూ అన్నది ఆ వీడియోలో యాడ్ అయితే గనక అది ఒరిజినల్ కిందికి వస్తుంది. మీది కాకుండా ఏది సెలబ్రిటీస్ కానీ వేరే ఏ ఫొటోస్ కానీ మీరు తీసేసినా, వేరే రీల్స్ కానీ తీసేసినా అది అన్ఒరిజినల్ కిందికే వెళ్తుంది. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. కాపీ పేస్ట్ కంటెంట్ కాకుండా ఒరిజినల్ కంటెంట్ మీదనే వర్క్ చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేయండి, ఎర్న్ చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా. ఓకే, సో ఇవైతే ఫాలో కండి. నేను ఒరిజినల్ కంటెంట్ మీద కొన్ని వీడియోస్ అయితే చేస్తాను. ఓకే.